మార్చి 31 నాటికి నక్సల్స్ రహిత దేశంగా భారత్ అట. ఇలా ఎంత డేటు? ఫిబ్రవరి 9th. అంటే ఇదొక 20 రోజులు ఉన్నది, అదొక 30 రోజులు ఉన్నది. అంటే ఒక 51 రోజుల సమయం మాత్రమే ఉన్నది. 51 రోజుల్లో నక్సల్స్ లేని ఈ దేశంగా భారతదేశాన్ని అమిత్ షా చూపించబోతున్నాడట. మరి పేదరికం లేని దేశంగా ఎప్పుడు చూపిస్తారు సార్? నా వెనకాల ఉన్న భారత రాజ్యాంగాన్ని 100% కాకపోయినా కనీసం ఒక 50% అన్న అమలు చేసే దిశగా ఎప్పుడు ముందుకెళ్తారు సార్? ఈ దేశంలో అణచివేత లేని పరిస్థితిని ఎప్పుడు తీసుకొస్తారు సార్? మళ్ళీ ఇదంటే మళ్ళీ నువ్వు అర్బన్ నక్సలైట్, ఇంకోటి నువ్వు నక్సలైట్ల ఇది కాదరా నాయన. మేము అంటున్నది ఏంటంటే నక్సల్ రహిత దేశంగా మీరు మారుస్తామంటున్నారు. నక్సల్ రహిత దేశంగా, నక్సలిజం రహిత దేశంగా భారత్ ఎప్పుడు మారుతుంది? పేదరికం లేనప్పుడు, అణచివేత లేనప్పుడు, భారత రాజ్యాంగం 100% అమలైనప్పుడు, కనీసం 50% అని అమలైనప్పుడు నక్సలిజం అని ఒకరు పేరు పెట్టుకున్నారు. అది నక్సలిజం కావచ్చు, సోషలిజం కావచ్చు, ఇంకో ఏ ఇజమైనా కావచ్చు. నక్సలిజం పోతే ఇంకొక పేరుతో ఇంకో ఇజం వస్తుంది. నక్సలిజమే అని అనుకోవడానికి అనట్లేదు ఇక్కడ మేము. ఏదో ఒక పేరుతోని ఏదో ఒక ఇజం వస్తుంది. తప్పు జరిగినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు పోరాటాల రూపంలో బయటకు వస్తాయి. అవి రాకుండా ఉండాలంటే ఏం జరగాల? ఈ దేశంలో కనీసం 100% కూడా అంటలేమేమి, 90% కూడా, కనీసం 50% అయినా భారత రాజ్యాంగం అమల్లోకి రావాలి. అమలు చేయాలి పాలకులు. మీరు చేయరు కదా. మీరు రాజకీయం మాత్రమే చేస్తారు, ప్రజల్ని గాలికి వదిలేస్తారు, ప్రశ్నిస్తే లోపలేస్తారు. ఇది ఉన్నంతకాలం ఏదో ఒక ఇజం పేరుతో పోరాటాలు, విప్లవాలు బయటకు వస్తూనే ఉంటాయి. దాన్ని ఎవరు ఆపలేరు. వ్యక్తులను మీరు నిర్మూలించవచ్చు. ఫలానా పర్సన్ కనిపిస్తే ఫలానా పర్సన్ షూట్ చేసి అవతల పడేస్తే, ఇంకేదైనా చేస్తే వ్యక్తులు పోవచ్చు, కానీ ఆ ఐడియాలజీ, ఆ భావజాలం పోదు కదా. అది ఒక ఆయన వీళ్ళు నక్సలైట్లు గన్నులే నమ్ముకోవచ్చు, ఒక ఆయన పెన్నే నమ్ముకోవచ్చు, ఇంకొక ఆయన నోరే నమ్ముకోవచ్చు, మాటను ఇంకేదన్నా కావచ్చు. కానీ ఏ ఇజమైనా ఏదైనా పోవాలి అని అంటే, పోరాటాలు పోవాలంటే ఏం జరగాల? ఆ దేశంలో ప్రజలకి అనుకూలమైన వాతావరణం ఉండాలి. అప్పుడు ప్రజలు ఎందుకు బయటకు వస్తారు? అది లేకుండా చూడండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాయ్పూర్లో అధికారులతో సమీక్ష. రానున్న మార్చి 31 కల్లా భారత్ నక్సల్స్ రహిత దేశంగా మారబోతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. మరికొద్ది వారాల్లో గడువు ముగియబోతుండడంతో నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్లపై ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అధికారులతో రాయ్పూర్లో ఆదివారమైన సమీక్షా సమావేశం నిర్వహించారు. భద్రతా బలగాలను ఏకం చేయడం, మౌలిక వసతుల విస్తరణ, మావోయిస్టుల ఆర్థిక నెట్వర్క్ను దెబ్బతీయడం, లొంగుబాటు, పాలసీల వంటివి నక్సలిజంపై పోరాటంలో సత్ఫలితాలు ఇచ్చింది. ఈ సమావేశంలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ, కేంద్ర హోం కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, హోం వ్యవహారాల శాఖ స్పెషల్ సెక్రటరీ, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీసీ, ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్, ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, జార్ఖండ్, తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విధ్వంసకర కమ్యూనిస్టు సిద్ధాంతం దేశానికి ఇక ఎంతమాత్రం అవసరం లేదని అమిత్ షా పేర్కొన్నారు. నక్సలైట్లు తమ ఆయుధాలు వీడాలి. నవారాయ్పూర్లో ఆదివారం నిర్వహించిన ఒక కాంక్లేవ్లో మాట్లాడుతూ ఈ మేరకు ఆయన చెప్పిండట. కమ్యూనిస్టుల పాలన ఉన్న చోట అభివృద్ధి ఉండదు. ప్రజాస్వామ్యంలో ఆ సిద్ధాంతానికి కాలం చెల్లింది. త్రిపుర, పశ్చిమ బెంగాల్లో వారి పాలన ముగిసింది. కేరళలో ఉన్న అక్కడ తిరువనంతపురం నుంచి మార్పు మొదలైంది. మరి మీరు అధికారంలో ఉన్నారు కదా 10 ఏళ్ళ. దేశం ఏం మారింది? ఎంత గొప్పగా మారింది? ఏం మార్చినారు? 3వ సారి మళ్ళీ అధికారంలోకి వచ్చారు కదా మీరు.